Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు చాలా విచిత్రమైన మాటల్ని మన జీవితానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి గొప్ప మాటల్ని ఆయనతో యుగయుగాలు జీవించగలగటానికి ఉండేటటువంటి గొప్ప మాటల్ని దైవ గ్రంథంలో పొందుపరిచారు. యాకోబు పత్రిక మనం తీసుకుంటే మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి 23 వచనాల వరకు కొన్ని గొప్ప సంగతులు అక్కడ ఉన్నాయి. అక్కడ ఏమనుందంటే దేవుని నీతి నెరవేర్చడానికి మనకి 3 లక్షణాలు కావాలని ఉంది. దేవుని నీతి మనకి రావాలి అంటే 3 లక్షణాల్లో అక్కడ దేవుడు చెప్పారు. అది ఏంటి అంటే మొట్టమొదటిది 19వ వచనంలో ఉంటుంది మొదటి అధ్యాయంలో. అదేంటంటే మనం వినుటకు వేగిరపడాలి. మనం ఎంతసేపు వినడానికి ఇష్టపడాలి. ఏం వినడానికంటే దేవుని వాక్యం వినటానికి. రెండవది మాట్లాడుటకు నిదానించాలి. ఎక్కువగా మనం మాట్లాడకూడదు. మాట్లాడటానికి మనం ఆలోచించాలి. ఎందుకంటే దైవ గ్రంథంలోనే ఉంది కదా, విస్తారమైన మాటలలో దోషాలు ఉంటాయని. కాబట్టి మనం మాట్లాడటానికి నిదానించాలి. అదేవిధంగా మూడోది ఏంటంటే కోపించడానికి కూడా నిదానించాలి. అంటే కోపం రావచ్చు, కానీ దాన్ని అణుచుకోవటం, అది నియంత్రించుకోవడం అనేది మన హృదయంలోనే ఉంది. దానిని కంట్రోల్ చేసుకోగలగటం అనేది మనలోనే ఉంది. ఎందుకంటే కోపము అనేది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఉంటుంది అక్కడే. కాబట్టి ఈ 3 లక్షణాలు మనకుంటే దేవుని నీతిని మనం నెరవేరుస్తామని ఉంటుంది. కానీ మళ్ళీ వెనువెంటనే 21వ వచనం నుంచి ఇంకొన్ని ఉంటాయి. కాబట్టి మీరు సమస్త కల్మషాన్ని, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని మానివేయండి అని. మనలో ఉన్న సమస్త కల్మషాన్ని, విర్రవీగేటటువంటి దుష్టత్వాన్ని మానివేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని మీరు అంగీకరించండి, సాత్వికముతో అంగీకరించండి అని ఉంటుంది. అంటే మొదటి స్టెప్ మనలో ఉన్న కల్మషాన్ని, దుష్టత్వాన్ని మనం వదలగొట్టుకోవాలి. అది వదిలించుకున్న తర్వాత మన లోపల ఒకటి నాటబడాలంట. అదేంటంటే శక్తిగల వాక్యము. ఆ శక్తిగల వాక్యము ఎందుకు నాటబడాలి అంటే మన ఆత్మల్ని రక్షించేది ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని గనక మనం అంగీకరిస్తే, ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి. అప్పుడే ఆ దేవుని నీతి నెరవేర్చబడుతుంది. మనకి ఇక్కడ 2 స్టెప్స్ చెప్పారు. ఏది మానివేయాలో, ఏది నాటబడాలో లోపల. ఆ 2 అయిపోయిన తర్వాత వినుటకు వేగిరపడుతూ, మాట్లాడుటకు నిదానించుతూ, కోపించుటకు నిదానించుతూ ఉంటేనే మనము దేవుని నీతిని నెరవేర్చిన వారం అవుతాము. కాబట్టి ఇంత అద్భుతంగా దేవుడు రాయించి మళ్ళీ ఇవన్నీ ఎందుకు చేయాలంటే 18వ వచనంలో మనకు ఉంటుంది. ఎందుకు అంటే ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండగలుగునట్లు ఆయన తన సంకల్పము ద్వారా, సత్యవాక్యము ద్వారా మనల్ని కన్నారంట. అంటే దేవుడు మనిషికి దూరం అయిపోయారు. ఎందుకంటే మనం పాపం చేశాం కాబట్టి ఆయన సన్నిధిని కోల్పోయాం. కానీ కోల్పోయిన మనల్ని ఆయన ప్రేమించి సత్యవాక్యం ద్వారా మళ్ళీ కన్నారు. మళ్ళీ మనల్ని ఆయన కన్నారు. సత్యవాక్యం అంటే యేసుక్రీస్తు ప్రాణాలను అర్పించటం, ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనం మళ్ళీ పుట్టాము. అదే సత్యవాక్యము. ఆయనే యేసుక్రీస్తు. ఆయన సంకల్పము ద్వారా మనమే ప్రథమ ఫలంగా ఉండాలని దేవుడు కన్నారంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనం ఆ విధంగా ఎంత దూరంగా ఆయనకు ఉన్నా సరే మళ్ళీ మనల్ని రెండోసారి ఆయన కనగలగటం అనేది కేవలం అది ఆయన కోసం కాదు, మనల్ని ప్రేమించారు కాబట్టి మళ్ళీ ఆయన మనల్ని కన్నారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనల్ని ఆయన కన్నారు, ఆయన తన రక్తంతో కొన్నారు. ఈ 2 విషయాలు మనం గుర్తుంచుకుంటే, మనం ఆయనకి ప్రథమ ఫలం అని కూడా మనం గుర్తుంచుకుంటే ఆయన చెప్పిన మాటల్ని తప్పకుండా మనం నెరవేరుస్తాం. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. దేవా నీ ఒక్క మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. దేవా నీ ఒక్క మాట పలికిన
చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆయన మాటలు మన హృదయంలో నాటబడి మన ఆత్మలు రక్షించగలిగినట్లు అటువంటి సాత్వికం మనకి రావాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడు అయిన నా ప్రియ పరమ తండ్రి, మేము ఇప్పుడే తెలుసుకున్నాం ప్రభా, మేము ఏది వదులుచుకోవాలో, ఏది నీ యొక్క శక్తిగల వాక్యాన్ని ఎలా మా హృదయాల్లో నాటబడాలో, తద్వారా నీ నీతిని నెరవేర్చడానికి మేము ఆ 3 విషయాల్ని ప్రభా, నీ యొక్క మాటల్ని వినటానికి, వేగిరపడటానికి, అదేవిధంగా మాట్లాడటానికి, నిదానించడానికి, కోపించడానికి కూడా నిదానించడానికి మమ్మల్ని అందరినీ కూడా, మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, he's always near.